అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే టెంపుల్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యారండి. మీరు కూడా వస్తారని అడిగినప్పుడు మా హస్బెండ్ లాస్ట్ ఇయర్ అయితే ఇదే టెంపుల్లో 2 crores యూజ్ చేసి దేవుడిని డెకరేట్ చేశారంట. సో ఈ టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఇది వచ్చేసి జేపీ నగర్లో ఉంది, శ్రీ సత్య గణపతి షిరిడి సాయిబాబా టెంపుల్. అండ్ ఇందులో గణపతి ఉంటారు అండ్ సాయిబాబా టెంపుల్ కూడా రెండు కలిపి ఉంటుందన్నమాట. లాస్ట్ ఇయర్ నేను చెప్పిన విధంగా 2 crores మాలలు కట్టి రెడీ చేశారంట స్వామివారిని. ఈ ఇయర్ అయితే డెకరేషన్ చూసి మతిపోయిందండి రియల్లీ. నేను అక్కడ వాయిస్ రికార్డ్ చేయలేకపోయాను కాబట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇలాగా. సో చూసారు కదా డెకరేషన్ మీరే. ఇంకా ఏ పెళ్లి మండపము నేను ఇలా చూడలేదు, అంతలాగా డెకరేట్ చేశారు, ఒక పెళ్లి మండపం కన్నా ఎక్కువగా. అండ్ నేను ఇప్పటి వరకు చూసిన టెంపుల్స్లో ఎవ్వరూ ఇలా అయితే డెకరేట్ అస్సలు చేయలేదండి. చూడండి, మీరే చూసేయండి. సీలింగ్ పైన చూసారా కొబ్బరికాయలతో డెకరేట్ చేశారు. అండ్ వచ్చేసి ఇక్కడ మొక్కజొన్న పొత్తులతో కూడా డెకరేట్ చేశారు. క్యూ అయితే మాకు 5 to 10 minutes అయితే పట్టిందండి లోపలికి రావడానికి. 1 by 1 అయితే లోపలికి పంపించారు. అండ్ కెమెరాస్, ఫోన్స్ అన్నీ అయితే అలౌ చేస్తున్నారు, ఎందుకంటే ఇంత బాగా డెకరేట్ చేసినప్పుడు వాళ్ళు కూడా బయటకు చూపిద్దాం అనుకుంటారు కదా. సో డెకరేషన్ అయితే అదిరిపోయింది, నేను చెప్పనవసరం లేదు, మీరే ఒక లుక్ వేసేయండి. అండ్ అయ్యవారిని కూడా చాలా నీట్గా రెడీ చేశారు. బట్ లాస్ట్ టైం రెడీ చేసినట్టు 2 crores పెట్టి ఈ టైం అయితే అలా డెకరేట్ చేయలేదు. అండ్ మొత్తం అంతా ఫ్లవర్స్తో నింపేశారు. ఎన్ని కొబ్బరికాయలని యూజ్ చేశారంటే నాకు తెలిసి నియర్లీ 108 కన్నా ఎక్కువే యూజ్ చేసి ఉంటారు ఈ డెకరేషన్ ఇలా చేయడానికి. టెంపుల్ని అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఓవరాల్ వ్యూ అయితే ఇదండి. ఎవరికి వాళ్ళు అందరూ బిజీగా ఉన్నారు, ఎవరి ఫోన్తో వాళ్ళు రికార్డ్ చేయడంలో. స్వామివారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. మీరు కూడా ఒకసారి చూసి దర్శించుకోండి. బయటకు వచ్చాక చూసారా మా రుద్రాంశ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫుల్ చిల్ అవుతున్నాడు. అసలు మన మొహం వైపు కూడా చూడట్లేదు, వాడు బిజీలో వాడున్నారు. టెంపుల్ నుంచి బయటికి వచ్చిన వెంటనే బ్యాక్ సైడ్ మనకి బాబా టెంపుల్ అయితే ఉంటుందండి. సో బాబా టెంపుల్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఇక్కడ దాకా వచ్చి వెనకాల వదిలేయడం తప్పు కదా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి రుద్రాంశ్ చూడండి అసలు ఎలాంటి వేషాలు వేస్తున్నారంటే, ఇప్పుడు హుండీని పట్టుకుని వేలాడుతున్నాడు. ఆడి 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 వాళ్ళ సునీల్ మామ కూడా తినగొండకుండా ఆ హుండీని పట్టుకో అని చెప్పి చేయిస్తే వీడేమో ఫుల్ దాన్ని తీసేసి అటు ఇటు తిప్పుతున్నారు. వెళ్ళి వచ్చే వాళ్ళ మావాడు అల్లరిని చూసి అలా చూస్తూ ఉండిపోతున్నారు. సో బాబా టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినామండి. చూసారు కదా లైన్ అయితే కదులుతూనే ఉంది, మాకు పెద్ద టైం ఏం పట్టలేదు. సో ఫస్ట్ వినాయక టెంపుల్లో లోపల దర్శనం జరగడానికి ఆల్మోస్ట్ 5 to 10 minutes పట్టింది, ఇక్కడైతే జస్ట్ 5 minutes పట్టింది మాకు. సో చూసారు కదా లైన్. అండ్ మా బుడ్డోడు అయితే మా ఫ్రెండ్స్ చేతిలోనే ఉన్నాడండి, ఫుల్ ఆడుతున్నాడు. నేను మా వైఫ్ అయితే లోపల హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. సో ఆల్మోస్ట్ దర్శనం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ పంతులుగా చాలా సీరియస్గా లైన్లో సింగిల్ లైన్ ఫాలో అవ్వమని చెప్పి సీరియస్గా ఉన్నారని చెప్పేసి మా వైఫ్కి రికార్డ్ చేయొద్దని చెప్పి ఎక్కడ తిడతారని అందరి ముందు. సో అక్కడైతే రికార్డ్ చేయకుండా కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేసామండి. బాబా గారి దర్శనం అయ్యింది బాగా. సో దర్శనం అయితే బాగానే జరిగిందండి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రసాదం పంచి పెడుతున్నారు. సో కట్ చేసిన బనానాస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. సో అవి తీసుకొని మేము బయటకు వచ్చేసాము. అండ్ మా జున్నుకు ప్రసాదం పెడదామని ట్రై చేసాం కానీ చాలా ఇబ్బంది పెట్టాడు, కానీ పర్లేదు. సో చూసారు కదా మా వాడైతే ఫుల్ ఖుష్ వాళ్ళ మామ చేతిలో. చిన్నోడికి పాపం కొంచెం ఆకలి వేసింది. అదే టైంలో మా హస్బెండ్ అట్టిపండు పెట్టడానికి ట్రై చేశారు కానీ బనానా అయితే తినలేదు ఎక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్ డెకరేషన్ వచ్చేయండి చాలా బాగుంది, చాలా బాగా చేశారు డెకరేషన్. ఇంత అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ టెంపుల్ సరౌండింగ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళి కూర్చోడానికి కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ మా ఇంటికి వచ్చేసి ఇది చాలా దూరం అనమాట. నియర్లీ 1.5 hours అయితే మాకు పట్టింది ట్రాఫిక్ వల్ల, లేకపోతే డైలీ ఇక్కడికే వచ్చేదాన్ని నేను. అండ్ ఇక్కడ చూసారా నిమజ్జనం అయితే ఇక్కడ చేశారండి, చాలా మంచిగా రెడీ చేశారు. చిన్ని బావి కింద రెడీ చేసి ఆల్రెడీ నిన్న ఫస్ట్ డే కాబట్టి ఈరోజు సెకండ్ డే కాబట్టి నిన్నే చేసుంటారు నిమజ్జనము, బట్ అలా ఉంచారనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్ని బొజ్జ గణపయ్యని పెట్టారు, చాలా అందంగా ఉన్నారు. ఇక్కడ కూడా
దగ్గరగా పట్టుకుని మరీ దర్శనం చేసుకున్నాం అనమాట. ఇలాంటి సందర్భం మనకి చాలా రేర్గా దొరుకుతుంది. అండ్ ఈ బెంగళూరు టెంపుల్స్లో అయితే నేను అబ్జర్వ్ చేసింది కెమెరాస్ అయితే అలౌ చేస్తున్నారండి. సో దానివల్ల మనం చూడడానికి కూడా ఛాన్స్ దొరుకుతుందనమాట. మేము రికార్డ్ చేసి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా పాపం, వాళ్ళకి చూపించడానికి కూడా మాకు మంచి ఛాన్స్ అనుకున్నాం మేము ఇది. నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గరికి వెళ్ళామండి. అక్కడ కూడా చాలా బాగా దర్శనం జరిగింది. మేమైతే చాలా క్రౌడ్ని అయితే ఎక్స్పెక్ట్ చేసామండి, కానీ చాలా బాగా అయితే దర్శనం అయిపోయింది. చిన్నోడు ఉన్నాడు కదా ఇబ్బంది పడతాడు అని అనుకున్నాము, కానీ ఇంత దగ్గరగా అన్ని టెంపుల్స్ ఇలా ఇంత బాగా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ డెకరేషన్ చూసారా, అద్దర కొట్టేశారనమాట. ఇలాగే నాకు తెలిసి నిమజ్జనం అయ్యే వరకు కూడా ఇలాగే ఉంటుందేమో డెకరేషన్. సో మీకు మీ దగ్గరలో కనుక ఉంటే కనుక మీరు కూడా ప్లాన్ చేసుకోండి టెంపుల్కి వెళ్ళడానికి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఈ టెంపుల్ని చూడడం. నెక్స్ట్ వచ్చేసి నవగ్రహాల దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయామండి. నేను ఆంధ్ర తెలంగాణ అయితే ఏముంది, డిఫరెంట్ స్టేట్స్ అయితే తిరిగాం కదా. నేను చూసింది ఏంటంటే ఇలా తమ భార్యలతో పాటు ఏ నవగ్రహాలని అయితే నేను విగ్రహాలని చూడలేదండి. బెంగళూరులో నేను ఇప్పటికి 3 టెంపుల్స్ తిరిగాను. 3 టెంపుల్స్లో కూడా ఇలాగే ప్రతిష్ఠించారనమాట. విడివిడిగా ఉండడం లాగా అసలు లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా విగ్రహాలని ప్రతిష్ఠించడము. అండ్ ఈ విగ్రహాలకు కూడా నేను 3 సార్లు ప్రదక్షిణ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మేము టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేయడం జరిగిందనమాట. సో టెంపుల్ అవుట్ సైడ్ డెకరేషన్ అయితే ఇంత నీట్గా అయితే చేశారు. దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాక బయటే ఇక్కడ రెస్టారెంట్ అయితే ఉంది ఒకటి, అందులో అయితే టిఫిన్ అయితే తినేసి మళ్ళీ మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఇంకా చివరికి ఇంటికి రీచ్ అయ్యే టైంలో అయితే సౌండ్ వినిపిస్తుందని చెప్పి అసలు ఏం జరుగుతుందని అక్కడ చూసేటప్పటికి ఊరేగింపు జరుగుతుందండి గణేష్ నిమజ్జనానికి. నేను ఫస్ట్ అంతా ఆ వెహికల్ని చూసి మొత్తం విగ్రహం అనుకున్నానండి, కానీ మొత్తం అంతా విగ్రహం కాదు. విగ్రహం ఒక 2 feet వరకు ఉన్నారు అయ్యవారు. బట్ అదంతా ఏంటంటే ఒక మత్స్యకన్య అంటారు కదా, చేప ఫిష్ అనమాట. అలాగా ఆ కన్య రథం అనమాట అది. ఆ రథం మీద వినాయకుడిని కూర్చోబెట్టి నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు. అదంతా వెహికల్, పైన చిన్న మండపం ఉంది కదండి, అందులో వినాయకుడు ఉన్నారనమాట. సో ఇది చూసి అయితే చాలా మేము ఆగిపోయాము. ఒక 1/2 hour అక్కడే ఆగిపోయి మొత్తం రికార్డ్ చేసుకుని మంచిగా ఎంజాయ్ చేసి అక్కడ డ్యాన్సులు చేసుకున్నారు. ఫుల్గా అయితే టపాకాయలు పేల్చారు పైకి గాల్లోకి. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ. అండ్ ఇదంతా చూసుకుని అయితే ఫైనలీ ఫినిష్ చేసుకుని మేమైతే ఇంటికి హ్యాపీగా రీచ్ అయిపోయాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.